ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఉన్నది ఒకటే జీవితం కాబట్టి మానవ సేవ మాధవ సేవ అంటూ సర్వీసెస్ మీద ఫోకస్ పెట్టినటువంటి పర్సన్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి, కానీ మనం దాన్ని నిలదొక్కుని మనం అందరం పైకి రాగలం. సెక్యూరిటీ అంటే మనకి ఎలా జాబ్ ఉందా, మనకు కావాల్సినటువంటి శాలరీ వస్తుందా, మనకి ఇల్లు ఉందా, అది మాత్రమే సెక్యూర్డ్ లైఫ్ అనుకుంటాం. డే టు డే లైఫ్ మనం ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి, అలా ఉండడానికి ఏం చెయ్యాలి, ఎప్పుడు ఏం చేసినా కూడా పర్వాలేదులే అనుకుంటూ కొన్ని వదిలేస్తే అది మనల్ని వెన్నంటి తర్వాత వచ్చి ఇదే లైఫ్లో కాటేస్తుంది. ఏది మనకు మంచి, ఏది మనకు సంతోషాన్ని ఇస్తుంది అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుంది. నక్క పులి అవ్వలేదు ఆ వాతలతోటి, ఎందుకంటే పులే, దాని ఆలోచన వేరు. అట్లా ప్రతి విషయం వెనకాల మనం చేసేటప్పుడు ఇది మంచి అని మనకు చెప్తుంది. అలాగే సంతోషాన్ని ఇచ్చేది మనం చేస్తున్నప్పుడు ఇది మంచిది కాదని కూడా వార్నింగ్ ఇస్తుంది. కానీ ఇట్స్ ఓకేలే, పిల్లి పాలు తాగుతున్నట్టుగా. డిప్రెషన్స్ ఎక్కువైపోయాయి అనేది, టూ మచ్ స్ట్రెస్ టెన్షన్ని తీసుకుంటున్నారు, ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ దాకా వెళ్తున్నారు, చావడమా చంపేయడమా ఇలాంటి ట్రెండ్ అనేది కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. మార్కెట్లోకి వెళ్ళి ఒక టీవీ కొనుక్కుంటారు, వాళ్ళు డిఫాల్ట్గా 5 years వారంటీ ఇస్తారు. వాళ్ళు వారంటీ ఇచ్చారు కానీ చెప్పి నేను ఆపకుండా టీవీ అలాగే రన్ చేస్తే 2 ఏళ్ళలో పోతుంది. సో అలాగే మనం కొన్ని సాధించలేకపోయాము కంపేర్ చేసుకుని ఇంకా మనకి చావే పరిష్కారం అన్నప్పుడు. ప్రసాద్ గారు ఏంటి ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి ఏమైనా చెప్పొచ్చు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఐ వాజ్ నాట్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. దేవుడు మనల్ని పుట్టించినప్పుడు అందరికీ అవయవాలన్నీ నార్మల్ గానే పుట్టించారు. అందులో వీ షుడ్ ఫీల్ సో బ్లెస్డ్. లోటస్ చాలా అందంగా ఉంటుంది, కానీ అది ఎక్కడ పెరుగుతుంది? అది బురదలో. లోటస్ కూడా అనుకోవచ్చు కదా, నన్ను ఇక్కడ పడేస్తే నేను ఎందుకు ఇంత మంచిగా ఉండాలంటే లేదు, దట్ ఈస్ అ DNA. ఆ క్యారెక్టర్ అనేది మనలో ఉంటుంది. దాన్ని కొద్దిగా ట్యూన్ చేసుకుని మంచి బాటలో పెట్టాలంటే అది కొద్దిగా కష్టం అనిపిస్తుంది. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఒక అన్సంగ్ హీరో ఉన్నారు. చేసేది సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ అయినప్పటికీ కూడా పర్సన్స్ ఎంత సెక్యూర్డ్గా ఉండాలి అనే దాంట్లో తను ప్రత్యేకమైనటువంటి శైలితో ముందుకెళ్తున్నారు. కేవలం ఎంప్లాయ్మెంట్ అందివ్వడమే కాదు, వాళ్ళని మిలియనియర్స్గా ఎలా చేయాలి, ఉన్నది ఒకటే జీవితం కాబట్టి మానవ సేవ మాధవ సేవ అంటూ సర్వీసెస్ మీద ఫోకస్ పెట్టినటువంటి పర్సన్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. యుఎస్తో పాటుగా భారతదేశంలోనూ ఆల్మోస్ట్ 300 మంది కుటుంబాల్లో వెలుగులు నింపడమే కాదు, వాళ్ళకి జీవితానికి అవసరమైనటువంటి సారాన్ని రెగ్యులర్గా అందిస్తున్నటువంటి ప్రసాద్ తెంజర్ల గారు మనతో పాటుగా ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ హిస్ టైమ్. థ్యాంక్ యూ. నేను మన ఇంటర్వ్యూకు ముందు మీతో మాట్లాడిన ½ an hourలోనే చాలా 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 విషయాలు తెలుసుకున్నాను. చాలా సింపుల్ అనిపిస్తుంటాయి, కాకపోతే అవి బోల్డ్ అని లైఫ్ లెసన్స్ ఉంటాయి. చూడగానే మనం వినగానే అదేదో మర్చిపోదాం అనుకుంటాం, కానీ మర్చిపోలేము. కంటిన్యూస్గా దోస్ థింగ్స్ విల్ హాంట్ అస్. నేర్చుకోవాలి, ఫాలో అవ్వాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఉన్నది ఒకే ఒక్క జీవితం. బోల్డ్ అని చేసాము, బోల్డ్ అని చూసాము. మన తర్వాత ఏంటి? మన ఫ్యామిలీ మెంబర్స్, మన పిల్లలు, అంతేనా? కాదు కదా. చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీ, వీటన్నిటి మీద ప్రసాద్ గారు ఇంత ఆలోచనలు పెట్టుకొని అంత సొసైటీ కోసం గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ, ఒక చిన్న మాట అది, దానికోసం మీరు బోల్డ్ అంత ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ప్రసాద్ గారు యాక్చువల్గా వాటి మీద ఫోకస్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది మీకు అలా? Honestly speaking, first of all, thank you for inviting me into this session, and I feel it's like an honor for me to at least present myself and then again represent what we do. And objective ఎట్లా అంటే ఎందరో మహానుభావులు, అందరిలో మమ్మల్ని మేము కంపేర్ చేసుకుంటే వీఆర్ లైక్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. కానీ there is a saying that even that one drop can bring a lot of difference in so many lives. అట్లా నాకు ఇలా ఆపర్చునిటీ రావడానికి కారకులు ఎవరైనా కానీ ఐ డ్రీమ్ మీడియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ హ్యావ్ టు సే, నాకు ఎప్పటి నుంచో కోరిక, మనం ఇంత కష్టపడి పైకి వచ్చాము, మనలాగా చాలామంది కష్టపడతారు,
కానీ ఆ కష్టంలో పడి కొంతమంది నష్టం చేకూరి ఇంకా మళ్ళీ మనం ఎదగలేము అన్న స్థాయిలో వెళ్తున్నప్పుడు వాళ్ళందరికీ ఇచ్చే నేను మెయిన్ రీజన్ ఈస్ దిస్ ఇంటర్వ్యూ, వేర్ కష్టాలు అనేవి అందరికీ ఉంటాయి, అందరికీ వస్తాయి. కానీ మనం దాన్ని నిలదొక్కుని ఎలా మనం పైకి రాగలం అన్నదే నా అభిమతం. ఎట్లా అంటే లైక్ మనం అందరం పైకి రాగలం. బికాస్ దేవుడు మనకి అందరికీ సమానంగానే పుట్టించారు. తర్వాత ఎన్విరాన్మెంట్ విధంగా కానీ అదే అప్బ్రింగింగ్ విధంగా కానీ ఏదో అటు ఇటు మార్పులు చేస్తున్నప్పుడు నాకు తెలిసి ఇవన్నీ టెస్టింగ్ టైం. ఈ టెస్టింగ్ టైంలో కూడా నిలదొక్కుని నేను మళ్ళీ లేవగలను అన్న కాన్ఫిడెన్స్ తీసుకురావాలనేదే నా ఉద్దేశం ప్రతి వాళ్ళలో. ఎందుకంటే లైఫ్ అనేది ఇట్స్ లైక్ ఎ స్ట్రగుల్ ఫర్ ఎనీబడి. మనం ఎంతసేపు అది స్ట్రగుల్ కింద తీసుకుంటే అది స్ట్రగులే అవుతుంది. కానీ అదే మనం ఇష్టంగా తీసుకుని ఇది ఒక గేమ్, ఇందులో మనం నెగ్గడానికి ట్రై చేయాలి అనే ఆలోచన మనం కల్పించుకుంటే వీ విల్ బి ద విన్నర్స్. సో ఆ ఉద్దేశంతో నేను ముందుకొచ్చి ఐ థింక్ ఇఫ్ ఐ కెన్ యాడ్ ఎ వాల్యూ అట్లీస్ట్ ఫర్ 1%, ఐ విల్ బీ హ్యాపీ అండ్ దెన్ సాటిస్ఫైడ్. సో ట్రూ, మీరు చేసేదేమో సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్, బట్ హ్యూమన్ లైఫ్కి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా కావాల్సినటువంటి కంప్లీట్ ఒక సెక్యూరిటీ అంటే మనకి ఎలా జాబ్ ఉందా, మనకు కావాల్సినటువంటి శాలరీ వస్తుందా, మనకు ఇల్లు ఉందా, అది మాత్రమే సెక్యూర్డ్ లైఫ్ అనుకుంటాం. బట్ కాదు, ఇది బియాండ్ దిస్ ఉంది. దాని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఈ మాటలు ఎవరైనా చెప్తే ఒక మోటివేషనల్ స్పీకర్ అంటాము, లేకపోతే ఒక డివోషనల్ పర్సన్, ఒక ప్రవచనకారుడు అంటాము. బట్ అవన్నీ కాదు మనం ఫాలో అవ్వాల్సింది. డే టు డే లైఫ్లో మనం ఎలా ఉన్నాము, ఎలా ఉండాలి, అలా ఉండడానికి ఏం చెయ్యాలి, అదే కదా. కరెక్ట్. ఇప్పుడు మీరు సెక్యూరిటీ అన్నప్పుడు ఏ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ వచ్చే ట్రాఫిక్లో లైక్ వీ కెనాట్ మీట్ అవర్ టైమ్ లైన్స్. ఈటీఏ ఒకటి ఇస్తాం, ఇంకో టైంకి వస్తాం. సో దిస్ ఇస్ ఎ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ లుకింగ్ ఎట్ ఏ సెక్యూరిటీ ఆస్పెక్ట్. చూసుకుంటే ఒక స్క్రాచ్ పడకుండా మనం ఒక వెహికల్లో రావాలంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జాబ్. అలాగే మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించుకుంటూ అంతా బాగానే ఉంది కదా అనుకునే టైంలో ఈ సెక్యూరిటీ ఆస్పెక్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చిన్నప్పుడు మనం సామెతలు ఉండేవి, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తను ఎవరు చూడట్లేదు అనుకునేది. సో అలా చూసుకుంటే ఇప్పుడు మనకి ఎలా అయిపోతుందంటే మనం చేసేది ఇట్స్ ఓకే, కష్టమైనా నష్టమైనా అది హాని అయినా కూడా ఎవరు చూడట్లేదులే అనుకుంటాం మనం. కానీ అలా కాకుండా ఎప్పుడు ఏ పని చేసినా కూడా ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, ఇవన్నీ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐఎమ్ ఏ బిగ్ బిలీవర్ ఆఫ్ ఎ కర్మ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమైనా అన్యాయం చేస్తే అది నెక్స్ట్ లైఫ్లో చూసుకోవచ్చులే, లేకపోతే పునర్జన్మలో నేను చేసిన న్యాయానికి ఇక్కడ ఇది అన్యాయం చేస్తున్నాము అలా అనుకునే టైం కాదు. అన్నీ ఇదే లైఫ్లో తెలిసిపోతాయి మనకి. సో అందుకని ఎప్పుడు ఏం చేసినా కూడా పర్వాలేదులే అనుకుంటూ కొన్ని వదిలేస్తే అది మనల్ని వెన్నంటి తర్వాత వచ్చి ఇదే లైఫ్లో కాటేస్తుంది. అందుకనే ఇంత కాన్షియస్ థాట్ మనం తెచ్చుకున్నప్పుడు ప్రతి పని, ప్రతి ఎఫర్ట్ మనం ఏం చేస్తున్నప్పుడు ఎప్పుడు ఒకటి గుర్తించుకోవాల్సింది ఎట్లా అంటే ఇది మనకి మంచిదా లేకపోతే సంతోషాన్ని ఇచ్చేదా. ఇది నేను మా అమ్మాయికి కూడా అదే చెప్తాను. ఇప్పుడు ఏదైనా ఒక పని చేసే ముందర ఇది మంచి, ఇది సంతోషాన్ని ఇచ్చేది. సంతోషాన్ని ఇచ్చేది ఎప్పుడు మంచి అవ్వకపోవచ్చు, మంచితో ఏం చేసినా కూడా అది మనకి సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ ఎండ్లో అది మనకి సంతోషాన్ని ఇస్తుంది. సో అట్లా లాంగ్ టర్మ్ బేసిస్ మీద ఇప్పుడు మనం సెక్యూరిటీ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుకుంటే, ఒకప్పుడు తలుపులు తాళాలు వేసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు, అసలు తలుపులే ఉండేవి కాదు. కానీ ఇప్పుడు తలుపులు ఎందుకు వస్తున్నాయంటే మంచి కోరుకునే వాళ్ళకన్నా చెడు కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇది నాకు మా ఫ్రెండ్ 2014లో సైబర్ సెక్యూరిటీ గురించి అప్పుడు అందరికీ అంత ఎక్కువ అవగాహన లేదు. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అనేసరికి 100 కెమెరాస్ పెట్టేయడం, దాన్ని అంటే వాచ్ చేయడం, ఇవన్నీ ఒక ఎక్స్పెన్సివ్ ఐటమ్. దానివల్ల ఎవరి బిజినెస్ పోదు, అంటే ఎక్కువ ఏమీ ఎదగదు, అలా అని చెప్పి తరగేదంటే దాని ఎక్స్పెన్సెస్ పోతాయి అంతే. కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఆ సెక్యూరిటీ ఉన్నప్పుడు ఎవరు గుర్తించరు, అంటే మనకి సో కాల్ ఏడిటీ సర్వీస్ అని, రింగ్ సర్వీస్ అని అన్నీ అక్కడ పెట్టుకుంటాం. ఏంటంటే ఏమైనా బర్గ్లరీ ఏమైనా అయితే 911 కాల్ చేస్తే అక్కడ వాళ్ళు వస్తారని ఉద్దేశం. ఇప్పుడు సెక్యూరిటీ ఆస్పెక్ట్ గురించి చూసుకుంటే బ్యాంక్కి వెళ్ళి దొంగతనం చేసే కన్నా
ఈ నేరం చేసే వాళ్ళందరూ, సైబర్ వాళ్ళందరూ చాలా సునాయాసంగా మన డేటా అంతా లాగేసుకున్నారు. ఫింగర్ టిప్స్ ఇప్పుడు అందరి ఇన్ఫర్మేషన్ ఈ హ్యాక్ అయ్యి ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా వాడతారనేది ఎవరికి తెలియదు. సో మన ఇన్ఫర్మేషన్ సెక్యూర్డ్గా ఉంది, ఎవరు ఏమి దాన్ని టచ్ చేయలేరు అనుకునేవాడు అవివేకంతో ఉన్నట్టు. సో అందుకని ఎప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. అలాగే మన నిజ జీవితంతో కంపేర్ చేసుకుంటే కూడా ఈ లైఫ్లో ఇట్స్ ఓకే, ఇలా జరిగిపోయిన నెక్స్ట్ లైఫ్లో మార్పులు జరుగుతాయి అంటే అన్నీ ఇక్కడే ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరికైనా ఏమైనా చెప్పే ముందర మనం అది అన్ని వాడకంలో పెట్టి అది కనుక నిజంగా ఎస్ ఇది బాగుంది అనుకున్నప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళ మాట వింటారు. సో అట్లా సెక్యూరిటీ ఆస్పెక్ట్ అంటే మనం నమ్మకంతో కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం ఒకప్పుడు. ఇక్కడ నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి పనమ్మాయి వచ్చిందంటే అది అమ్మాయి ఎలా అదటు వెళ్ళిపోయి గిన్నెలు తోముకుని అట్లా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు నమ్మకంతో పంపించేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకు కూడా తెలిసి ఎలాగో యజమాని పట్టించుకోవట్లే కదా అని చెప్పి తీసుకెళ్ళిపోయే రకాలు ఉన్నారు. కానీ ఆ ట్రస్ట్కి ఇప్పుడు వాల్యూ ఎట్లా అంటే వెరిఫై చేసేదాకా వాల్యూ లేదు. సో అందుకనే అన్ఫార్చునేట్లీ ఆ నమ్మకం అనేది మనమే పోగొట్టుకున్నాం. కాబట్టి దీన్ని మళ్ళీ వెరిఫై చేసుకుంటూ సద్వినియోగంలో పెట్టుకుని మనం కరెక్ట్గా పాటిస్తే అందరం సెక్యూర్డ్గా హ్యాపీగా ఉంటాం. ఒక మంచి మాట చెప్పారు, మంచి సంతోషం అనేది. సో క్లియర్ డెఫినేషన్స్ అయితే ఉన్నాయి, ఏది మనకు మంచి, ఏది మనకు సంతోషాన్ని ఇస్తుంది అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? కష్టం. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే చిన్నప్పుడు చాలామంది ఎట్లా ఆలోచిస్తారంటే ఓకే ఇప్పుడు చదువు మీద ఫోకస్ చేసే టైంలో దే గెట్ క్యారీడ్ అవే విత్ ప్లేయింగ్, అంటే ఆటల్లో కానీ. అప్పుడు వాళ్ళది సంతోషాన్ని ఇచ్చేది, ఎందుకంటే నలుగురితో వెళ్ళి ఆడుకుని సరదాగా. ఒకప్పుడు స్పోర్ట్స్ అనేది అదొక హాబీ. ఇప్పుడు నౌ ఇట్ హెస్ బికమ్ ఎ కంపల్షన్ బికాస్ ఆఫ్ ఎ కాంపిటీషన్. కానీ దాన్ని వాళ్ళు బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్స్ చేసుకోకుండా నేను దీని మీదే ఫోకస్ చేస్తానంటే అక్కడ చదువుకోవచ్చు. ఇప్పుడు చదువు ఇంపార్టెంట్ కాదు, గొప్ప గొప్ప ఆటగాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళిపోయి చాలా ఎక్కువ సంపాదిస్తున్నారు అనేది ఉద్దేశం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నా 35 ఏళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్లో నేను ఒక 4-5 అప్లికేషన్స్ కొన్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు నాకు చాలా ప్రౌడ్గా వచ్చి ఇలా ప్రొఫైల్ ఇచ్చి ఏంటది బ్యాచిలర్స్ డిగ్రీ డ్రాప్ అవుట్ అని పెట్టారు. అని పెట్టగానే ఐ సెడ్ ఇంత గొప్పగా చెప్తున్నావు దేనికి అంటే ఇది బిల్ గేట్స్ వాళ్ళు కూడా ఇలాగే డ్రాప్ అవుట్ అయ్యారు, స్టీవ్ జాబ్స్ డ్రాప్ అవుట్ అయ్యారు, అలాగే నేను కూడా డ్రాప్ అవుట్ అయ్యానంటే ఐ సెడ్ ఓకే వాళ్ళ పరిస్థితులు వేరు, నీ పరిస్థితి ఏంటి చెప్పంటే ద పర్సన్ కుడెంట్ సపోర్ట్ హిస్ స్టేట్మెంట్. సో అతనికి సంతోషాన్ని ఇచ్చింది అట్లాంటి టైటిల్ పెడితే వాళ్ళతో కంపేర్ చేసుకున్నాడు. కానీ సబ్స్టెన్స్ లేనప్పుడు, కంటెంట్ లేనప్పుడు యూ కెనాట్ పోర్ట్రేట్ యువర్ సెల్ఫ్ టు బీ యాజ్ సంబడి ఎల్స్. అందుకే నేను జీవితంలో నేను నేర్చుకునేవి చాలా సూక్తులతోటి, సూత్రాలతోటి, అలాగే సామెతలతోటి. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటుంది, నక్క వాత పెట్టుకుని నక్క పులి అవ్వలేదు వాతలతోటి, ఎందుకంటే పులే, దాని ఆలోచన వేరు. అట్లా ప్రతి విషయం వెనకాల మనం చేసేటప్పుడు ఇది మంచి అని మనకు చెప్తుంది. అలాగే సంతోషాన్ని ఇచ్చేది మనం చేస్తున్నప్పుడు ఇది మంచిది కాదని కూడా వార్నింగ్ ఇస్తుంది. కానీ ఇట్స్ ఓకేలే, పిల్లి పాలు తాగుతున్నట్టుగానే. మళ్ళీ అట్లా ఎవరైనా అంటే మన సోకాల్ పిల్లలకి కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే మనం ఒక మంచి ఎగ్జాంపుల్ కింద ఉన్నప్పుడు, ఒక మంచి రోల్ మోడల్ కింద ఉండాలంటే మనం వాళ్ళని ఆలోచింప చేసేట్టుగా ఉండాలి ప్రతిదీ. ఎందుకంటే ఇప్పటికీ ఫార్చునేట్గా ఎట్లా అంటే మా ఫ్యామిలీలో ఆచరణ ఉంది, ఎట్లా అంటే ఏమైనా చేసే ముందర అది అడగడం. ఈ రోజుల్లో కొన్ని ఫ్యామిలీస్లో చూసి అలా అడగడాలు ఏం లేవు, ఎందుకంటే వీళ్ళ దగ్గర టైం లేదు, వాళ్ళ దగ్గర టైం లేదు, వాళ్ళకి తోచింది వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ మనం ఇక్కడ చిన్నగా గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఒక రోల్ మోడల్, మన ఇంట్లో వాళ్ళు మన ఇట్లా రోల్ మోడల్ కింద చూస్తున్నప్పుడు మనం వాళ్ళకి ఏం ఎగ్జాంపుల్ అవుతాము? మంచి ఆనందాన్ని ఇచ్చేది. అలాగే చూసుకుంటే ఆనందాన్ని ఇచ్చేది ఎట్లా అంటే అన్ని పనులన్నీ పక్కన పెట్టి హ్యాపీగా పడుకుంటే కంఫర్టబుల్ అయిపోతే రేపటి నాడు ఏంటి అనే ఆలోచన మనం వాళ్ళకి ఎప్పుడు కల్పించాలి. అలా కల్పించగలిగిన నాడు వాళ్ళు కూడా ఆలోచనతోటే ముందుకు వచ్చి ఓకే ఇది మంచి, ఇది మంచిది కాదు, లేకపోతే ఇది సంతోషాన్ని ఇచ్చేది, ఫ్యూచర్లో ఇది కూడా నాకు లాభం అవుతుంది, ఇలా అంటే అనుకుంటాం. కానీ ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్, వాళ్ళు మనకన్నా ఎక్కువ ఆలోచించగలరు. అలా ఆలోచించినప్పుడు మనం వాళ్ళని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టగలిగిన నాడు అసలు మనకి ఇబ్బందులే ఉండవు.
ఎందుకంటే నేను ఇప్పటికీ నా విష్ ఏంటంటే ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ జెన్జీ జనరేషన్ కింద నేను వర్క్ చేద్దామన్న ఉద్దేశం ఉంది నాకు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన స్టైల్ వేరే ఉంటుంది. చాలా మంచి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి. అంటే మనం ఎప్పుడు ఎట్లా అంటే ఇక్కడ సూత్రంగా ఓకే ఇది ఇలా చేయాలి, ఎందుకు చేయాలని వాళ్ళు అడిగినప్పుడు మనం దానికి సమాధానాలు ఉండవు. కానీ వాళ్ళు ఫండమెంటల్గా అప్పుడప్పుడు మనకి కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు నాకే అనిపిస్తుంది అవును కదా మనం ఇది ఎందుకు చేయాలి, అవసరం లేదు. సో అట్లా మనల్ని ఆలోచింపచేసే క్వశ్చన్స్ వాళ్ళు వేస్తున్నారు అంటే వాళ్ళ ఫండమెంటల్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయని మనం ఆలోచించాలి. సో ఇప్పటి జనరేషన్ నుంచి చాలా నేర్చుకోవాలి, వాళ్ళ కింద వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఇప్పటిదాకా పాజిటివ్ ఆస్పెక్ట్ మాట్లాడుకున్నాం. నెగిటివ్ సైడ్ కూడా చూస్తే డిప్రెషన్స్ ఎక్కువైపోయాయి అనేది, టూ మచ్ స్ట్రెస్ టెన్షన్నే తీసుకుంటున్నారు, ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ దాకా వెళ్తున్నారు, చావడమా చంపేయడమా ఇలాంటి ట్రెండ్ అనేది కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. మోర్ ఓవర్ యూత్లో ఇది ఇంకా ఎక్కువ ఉంది అనేది. కొన్ని ఊహలు పెట్టుకుంటారు, కొన్ని గోల్స్ పెట్టుకుంటారు, అక్కడి దాకా అచీవ్ చేయలేకపోయాము అనేది ఒకటి ఉంటుంది కదా. వాళ్ళకి ఏం చెప్తారు, ఈ వర్క్ లోడ్ చాలా ఎక్కువైపోయింది, మనకు జాబ్ రాలేదు అనేది ఒకటి ఉంటుంది, వచ్చిన తర్వాత వర్క్ లోడ్ని తట్టుకోలేకపోతున్నాము, అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వలేకపోతున్నాము, ఒక డౌన్ అయిపోయేటువంటి ఆ ట్రెండ్ కూడా కనిపిస్తోంది కదా. ఇది నేను రిలీజియస్గా చెప్పట్లేదు, స్పిరిచువల్గా చెప్పట్లేదు. మనకి దేవుడిచ్చిన అవకాశం ఈ భూమిలో ఇలా పుట్టించడం, దీన్ని మనం తీసుకెళ్ళిపోయే అధికారం మనకు ఉండదు. మనకి మన సొంతంగా ఏదైనా పని జరగట్లేదంటే పరిష్కారం జస్ట్ గివ్ అప్ కాదు, మనం ఫైట్ చేయాలి. ఎందుకంటే ఆయన పైనుంచి అంటే దేవుడు అన్నప్పుడు అంటే ఇట్ కెన్ బి హీ ఆర్ షీ, ఆదిశక్తి. ఇలా మనం ఇక్కడ పుట్టినప్పుడు వాళ్ళు కొంత స్టోరీ రాసుంటారు మన మీద. ఇప్పుడు ఎట్లా అంటే అగైన్ కంపేరింగ్ ఇట్ విత్ అన్ ఎగ్జాంపుల్, మనం మార్కెట్లోకి వెళ్ళి ఒక టీవీ కొనుక్కుంటాం, వాళ్ళు డిఫాల్ట్గా 5 years వారంటీ ఇస్తారు. వాళ్ళు వారంటీ ఇచ్చారు కదని చెప్పి నేను ఆపకుండా టీవీ అలాగే రన్ చేస్తే 2 ఏళ్ళలో పోతుంది అది. సో అలాగే మనం కొన్ని సాధించలేకపోయాము కంపేర్ చేసుకుని ఇంకా మనకి చావే పరిష్కారం అన్నప్పుడు అక్కడ పైనుంచి ఒక సిగ్నల్ వస్తుంది మనకి, ఏంటంటే ఇది నీది కాదు అందుకే నీకు ఇవ్వలేదు, ఓకే ఇది నాకు కాదేమో, నేను ఇంకేమైనా ఆలోచించాలి. అందుకే నేను మా ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు ఒకటే మాట చెప్తాను, మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూ మీరు చాలా బాగా చేసి మీరు అక్కడ సెలెక్ట్ అవ్వలేదంటే ఒకటే ఉద్దేశం, ఉద్యోగం మీ పేరుతో ఉన్న ఉద్యోగం కాదు అంటే అది మీకు కాదది అని తీసుకుని వాడి నష్టం అనుకుని వచ్చేసేనంట నేను. ఆ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు మనలో ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన నిజాయితీగా, ఇందాక మనం మంచి సంతోషం గురించి మాట్లాడాం, ఇప్పుడు మళ్ళీ ఇంప్రెస్ చేసుకోవడానికి ఎవరైనా నేను బాగానే చేశానని చెప్పొచ్చు, కానీ లోపల వాళ్ళకి తెలుసు సంతోషాన్ని ఇచ్చే మాట చెప్పినా కూడా అతను నిజంగా బాగా చేయలేదన్న ఉద్దేశం ఉన్నవాడు పైన కవర్ చేయగలరు. ఇది లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను కూడా సరదాగా యూఎస్కి వెళ్ళినప్పుడు ఒక 5 years ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇక్కడికి వచ్చాం. మా ఎంప్లాయర్ ఏమన్నాడంటే సరే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా నీకు ఒక ఇంటర్వ్యూ పెట్టిస్తాను, ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే నువ్వు ఉంటావు, లేకపోతే మళ్ళీ ఇండియా వెళ్ళిపోవాలి. సరే ఓకే, నాకు ఇంటర్వ్యూ అరౌండ్ 11 o'clock ఎప్పుడు పెట్టించారు. వాళ్ళు పెట్టించినప్పుడు వాళ్ళు ఏదో అడిగారు, నేను ఏదో చెప్పాను, మర్నాడు పొద్దున్న ఫీడ్బ్యాక్ వెళ్ళింది ఇతనికి ఏం రాదని. సో అప్పుడు మంచిగా నేను చెప్పాలంటే అవును నేను అక్కడ తప్పు చేశాను, బికాస్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ. అలా చెప్పకుండా ఎంప్లాయర్కి ఏం చెప్పానంటే అతను ఎవరో 11:30 కాల్ చేశాడు నాకు, నేను అక్కడ సమాధానం చెప్పలేకపోయాను. సో అంత మధ్యరాత్రిలో ఫోన్ చేసి లేపి మాట్లాడితే నేను ఏదో చెప్పుండొచ్చు అంటే అతను అన్నాడు పర్వాలేదు నాన్న, నిన్న రాత్రి వాడు ఫోన్ చేయడం చాలా తప్పు, అతను ఏం క్వశ్చన్స్ అడిగాడో నాకు ఇప్పుడు చెప్తావా అన్నాడు. చెప్పాను. దానికి ఆన్సర్ ఏంటి అన్నాడు. ఆన్సర్ లేదు నా దగ్గర. సో ఎంతసేపు మనం మన తప్పును కూడా అవతల వాడి తప్పు కింద మనం చూసినప్పుడు నేర్చుకోం మనం. సో ఇవన్నీ రియలైజేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఎట్లా అంటే ఆ తప్పు చేశాను కదా, ఇంకప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూ టైంకి నేను అవతల వాడికి అవకాశం ఇవ్వకూడదు, ఎందుకంటే ఆల్రెడీ నన్ను కార్నర్ చేశారు. అప్పుడు ఎంప్లాయర్ అన్నాడు నువ్వు నన్ను మోసం చేయొచ్చు, అతన్ని మోసం చేయొచ్చు, కానీ నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు. సో నేను ఇంకొక 5 interviews పెట్టిస్తాను, 5 నువ్వు ఏమైనా కొట్టగలిగితే నువ్వు ఉంటావు, లేకపోతే వెనకాలకి వెళ్ళిపోతావు. ఆ వార్నింగ్ బెల్ అనేది వస్తుంది చూడండి, అంటే అప్పుడప్పుడు మనం ఫిజికల్గా అబ్యూస్ చేయకుండా ఆ వార్నింగ్ బెల్ వచ్చినప్పుడు దట్ ఈస్ ఎ వేకప్ కాల్ ఫర్ యూ. సో ఆ వేకప్ కాల్ వచ్చినప్పుడు నేను ఆ ఇంటర్వ్యూ బాగా చేశాను. తర్వాత ఏమైందంటే ఆ ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన అతనికి నేను ఒక 10లో 3 చెప్పలేకపోయాను, 7 చెప్పగలిగాను. ఆ 3 నాకు రావు, దానికి నేను నేర్చుకోలేదు. కానీ వాళ్ళకి ఇంకెవరు దొరక్క మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. సో ఈ మొత్తం ప్రాసెస్లో మీరు చూసుకుంటే ఫస్ట్ నేను చేసింది తప్పే,
కానీ ఆ సెకండ్ టైం తెలుసుకున్న తప్పుని ఒప్పైనప్పుడు ఆ ఫస్ట్ది కూడా తప్పుది కూడా మళ్ళీ ఒప్పై మన దగ్గరికి వచ్చింది అది. దిస్ ఇస్ కాల్డ్ రియలైజేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. సో ఇట్లా మనం ఆలోచించుకుంటూ వెళ్తే ప్రతి పని వెనకాల ఒక ఉద్దేశపూర్వకంగా ఒక సొల్యూషనో లేకపోతే ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది ఇంతే, నేను ఇంక పోతానంటే ఫెయిల్ కదా. ఫస్ట్ టైం ఫెయిల్ అయినప్పుడు ఆ ఫెయిల్లోనే నేను నమ్మేది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. సో వెన్ ఆ ఫస్ట్ అటెంప్ట్ నువ్వు లెర్న్ చేస్తున్నప్పుడు తప్పు జరిగినప్పుడు సెకండ్ టైం మరి నువ్వు ట్రై చేయాలి కదా. సో నా లైఫ్ లెసన్స్ ఎట్లా అంటే నేను అన్ని నా నిజ జీవితంలో ఇవన్నీ నేను ఎదుర్కొన్నాను కాబట్టి నాకున్న పర్స్పెక్టివ్ ఎప్పుడు వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఒకళ్ళెవరో నన్ను కొట్టారనుకోండి, వాడికి ఆ ఉద్దేశంలో అంటే ఆ టైంలో వాడికి నేను నచ్చలేదు, కానీ వాడి గురించి నేను మారానంటే నా క్యారెక్టర్ మార్చుకోవాలి. సో యూ జస్ట్ బీ ఫర్మ్ ఇన్ వాట్ యూ డూ యాజ్ లాంగ్ యాజ్ యూ నో ఇట్ ఈస్ గుడ్, ఇది మంచి. సో ఇదే మంచి సంతోషంలోకి మనం వెళ్తే దీని గురించి మనం గంటలు కూడా మాట్లాడుకోవచ్చు. అందుకని మనం ఎప్పుడు ప్రతిసారి అవతల వాడి తప్పుని చూపించి మన తప్పుని మనం కప్పిపుచ్చుకుంటాం. అప్పుడు ఏమైపోతుందంటే దెర్ ఇస్ ఎ సేయింగ్ ఆల్సో, అవతల వాడి తప్పుని నువ్వు తప్పని ప్రూవ్ చేయడంతో నీ తప్పు ఒప్పైపోదు కదా. సో ఇప్పుడున్న జనరేషన్ కానీ ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఇఫ్ ఐ వాంట్ జస్ట్ గివ్ అప్ అనుకున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి, మీరు ఇక్కడ వచ్చింది దేర్ ఇస్ సమ్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఉన్నది ఒకటే జీవితం. ఆ ఉన్న ఒక్క జీవితంలో నాకు తెలిసి రాజుగా పుట్టినవాడు కూడా బతికేస్తారు, అలాగే పేదవాడి కింద కూడా అంటే అడుక్కునేవాడు కూడా ఇక్కడ బతకగలడు. కానీ ఆ బతకడంలో మార్పుని తీసుకొచ్చి అరే నేను ఒక రోల్ మోడల్ అవ్వాలి అనుకునే ఉద్దేశంతో వెళ్తే దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఎట్లా అంటే పాజిటివ్ థింకింగ్ చేసినప్పుడు మీరు అన్ని పాజిటివ్గానే కనిపిస్తాయి. అలాగే ఇప్పుడు మీరు అటు చెడుగా ఆలోచిస్తే అన్ని చెడుగానే అనిపిస్తాయి. అందుకనేట దొంగతనం చేస్తున్నప్పుడు కూడా దొంగ తప్పు చేస్తున్నాను ఎప్పుడు అనుకోట, నాకేమి ఇవ్వలేదు కాబట్టి దేవుడు నేను ఇంక ఇది చేయాల్సి వస్తుంది. నో, స్టాప్ డూయింగ్ దాట్. అంటే అడుక్కోవడమే పరిష్కారం కాదు, అలాగే దొంగతనమే పరిష్కారం కాదు, అలాగే చావడం కూడా ఎప్పుడు మనకు అదొక పరిష్కారం కాదు. ఇది మనకి ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్పేది, అన్ని తలుపులు మూసుకున్నప్పుడు ఒక డోర్ తెరుస్తారట ఆయన పైనుంచి. ఆ డోర్ కోసం మనం వెతకాలి. చాలామంది వెతకరు. అలా వెతక్కపోవడంతో ఏమవుతుందంటే చాలామంది ఈ మధ్య ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా జాలి చూపిస్తారు కొంతకాలం, దాని తర్వాత మర్చిపోతారు. కానీ కష్టపడి బాధల్లో ఉన్నప్పుడు కూడా పైకి వచ్చి సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళల్లో రోల్ మోడల్స్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు ఎందుకు చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అమితాబ్ బచ్చన్ నా దృష్టిలో చాలా పెద్ద రోల్ మోడల్. ఆయన ఎన్ని ఒడిదడుకులు తట్టుకుని అప్పుల వాళ్ళ చేత బాధపడుతూ ఏం చేసిన అంటే నాకు నమ్ముతాను నేను. ఎట్లా అంటే కృషితో నాస్తి దుర్భిక్షం. ఎంత అంటే వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ డెఫినెట్లీ ఎ వే. ఆ విల్లింగ్ అనేది మనం తీసుకురావాలి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకున్న చాలామంది సర్కిల్ కూడా ఎట్లా ఉంటుందంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ అనదర్ పాయింట్ విచ్ ఐ వాంటెడ్ టు సే. ఇప్పుడు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, కొంత నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకురాగలరు, కొంతమంది పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకురాగలరు. నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు కుళ్ళుతోటి మనం మంచి చేసినా కూడా అరే నీకు ఇది మంచిది కాదురా అని చెప్పి మీరు వెళ్ళిపోమని చెప్తారు. వాళ్ళు చెప్పడంతో వాళ్ళ ఒపీనియన్ చెప్పారు, కానీ మీ డెసిషన్ వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మీరు తీసుకోకూడదు. అలా చాలామంది అన్ఫార్చునేట్లీ అదే యాసిడ్ పోసుకుని పోవడాలు, లేకపోతే అదే ఆత్మహత్యలు చేసుకోవడానికి ట్రై చేసేవాడు నిజంగా వాడికి చేసుకోవాలని ఉండదు. అవన్నీ ఎమోషనల్ టైంలో తీసుకునే డెసిషన్స్, అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. అండ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆల్సో, బికాస్ వాళ్ళ తర్వాత గురించి ఆలోచించాలి కదా. సో ప్రసాద్ గారు ఇంత చెప్తున్నారు, ఒక ఇన్స్పైరింగ్గా మోటివేషన్ లాగా చెప్తున్నారు అనుకుంటే వాట్ యు హ్యావ్ గాన్ త్రూ. యాక్చువల్గా మీరు ఒక పామ్టెన్ అనేది పెట్టుకున్నారు, 300 మంది అందులో వర్క్ చేస్తూ ఉన్నారు. యుఎస్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, హ్యాపీగా అదంతా వెళ్ళిపోతుంది కదా, గడుస్తోంది, నడుస్తోంది, కావాల్సినటువంటి వాళ్ళ కుటుంబాలు రన్ అవుతున్నాయి. ఇవన్నీ కాదు, బట్ యు ఆర్ టాకింగ్ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాలనుకుంటే సైబర్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవచ్చు, యుఎస్ లైఫ్ గురించి మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ కాకుండా ఇంకొక రకంగా డిఫరెంట్ ఆస్పెక్ట్ మాట్లాడుకుంటున్నాం, లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రసాద్ గారు ఏంటి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఏమైనా చెప్పొచ్చు అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడ దాకా రావడానికి మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? ఐ వాజ్ నాట్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. ఓకే, అంటే అన్ఫార్చునేట్లీ చిన్నప్పుడే ఐ లాస్ట్ మై పేరెంట్స్ వెన్ ఐ వాజ్ 9.
బట్ అక్కడ నాకు ఆప్షన్ ఉండేది, సంతోషానికి నేను మళ్ళీ అక్కడ మంచితనానికి చూసుకుంటే. చాలామంది నన్ను చాలా సానుభూతితోటి చాలా చేయడానికి ఇష్టపడేవాళ్ళు. అప్పుడు నాకు నచ్చేది, ఇదేదో చాలా బాగుంది, అంటే సానుభూతితో ఎన్నో సంపాదించవచ్చు అనుకుంటే అది తాత్కాలికం అని చెప్పి నాకు, అంటే మా అక్క చెప్పేది అనమాట. ఎందుకంటే మా అక్క షీ వాజ్ అబౌట్ 2 years older to me. సో తను అంది, అదే ఎవరి ముందర చేయి చాచద్దురా అని. మొన్న ఎప్పుడో నేను ఇదే విషయం దాంతో చెప్తాను, నిజంగా నేను ఇలా చెప్పాను రా అంటే, మేబీ దట్ ఈస్ మై క్యారెక్టర్. అంటే ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు క్షుణ్ణంగా మనం దాన్ని పాటించగలిగితే, అంటే నేను నమ్మేది ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. అందుకనే మానవ సేవే మాధవ సేవ అని ఇందాక మీరు స్టార్టింగ్లో చెప్పినప్పుడు, ఒకప్పుడు నేను నిజంగానే మాధవుడు మానవుడు, ఒకే మానవుడికి సేవ ఇట్లా కాదు, మనుషుల్లో దేవుడు ఉంటారన్న ఉద్దేశం మనకి ఈ మధ్య మర్చిపోతున్నాం మనం. అందుకని ఇప్పుడు మీలో దేవుడు ఉన్నాడని నేను నమ్మితే నేను మీ మీద ఇచ్చే రెస్పెక్ట్ వేరేగా ఉంటుంది, అహంతో ఉండదు. సో ఇది ఎవరు గుర్తించరు అన్ఫార్చునేట్లీ. సో అంటే నేను అది అనాథ అనడం అది మంచి మాట కాకపోవచ్చు, ఎందుకంటే ఫార్చునేట్లీ మా బాబాయ్ పిన్ని, అంటే మా నాన్నగారి తమ్ముడు వాళ్ళ భార్య, వాళ్ళు మమ్మల్ని ద వే హౌ దే బ్రాట్ అస్ అప్, అంటే లేని లోటు తీర్చారు. తీర్చడంతో సరదాగా చెప్పాలంటే నా 2 చేతులు ఎవరైనా చూస్తే నవ్వుతారు. బికాస్ 2 చేతుల్లోనూ, అంటే నార్మల్గా అందరికీ 3 రేఖలు ఉంటాయి 2 చేతుల్లో. నాకు ఒక చేతిలో 3 రేఖలు ఉంటాయి, ఇంకో చేతిలో 2 రేఖలు ఉంటాయి అని ఒక పెద్ద ఆయన చెప్పారు. నువ్వు అది హంతకుడు అవ్వాల్సిందే అన్నారు. హంతకుడు ఎందుకు అవ్వాల్సిందంటే, కుడి చేత్తో చేసే పనిని ఎడం చేయి కూడా గుర్తించలేకుండా ఉండే రేఖలు మనవి. ఇది నాకు అప్పుడు చెప్పినప్పుడు నవ్వొచ్చినప్పుడు నేను అనుకున్నాను, హంతకుడు అవ్వాల్సింది, మరి ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అంటే, అప్పుడు ఆయన అన్నారు, నిన్ను పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ కానీ గార్డియన్ కానీ నువ్వు ఇవ్వాల్సిన కృతజ్ఞత అంటారు కదా. దెన్ ఐ సెడ్, యా దట్ ఈస్ సో ట్రూ. అందుకనే ఇప్పుడు సరదాగా మాట్లాడుకుంటే మన సాఫ్ట్కిన్లో కూడా ఇంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఎట్లాంటివి, చాలా నెగిటివ్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు, కానీ ఆ ప్లాట్ఫామ్ ఎన్విరాన్మెంట్లో మనం వచ్చే విధానంగా చూసుకుంటే కొన్ని మనం చేయడానికి భయపడతాం. ఆ భయం అనేది అది అటు మంచిగా చెప్పాలంటే భక్తి మూలన అవ్వచ్చు, భక్తితో మనం ఆ రెస్పెక్ట్ ఇచ్చి మనం ఆ పని చేయకపోవడంతో ఇలా తయారాం. సో అందుకనే ప్రతి మనిషి కూడా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఆ నెగిటివ్ టైంలో వాళ్ళు తీసుకునే డిసిషన్స్ ఎప్పుడు నెగిటివ్గానే అయిపోతాయి. అందుకే నెగిటివ్ని కూడా పాజిటివ్లో చూసుకోవడం మనిషిలో ఉండే సద్గుణం. ఆ సద్గుణం సంపాదించాలంటే ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మనం. ఇది ఇంతే, నా లైఫ్ ఇంతే అనుకునేవాడు అది నెగిటివ్ థింకింగ్. నేను ఇంతేనా, కాదు, మారుతాను, ఇంప్రూవ్ అవుతాను. ఎందుకంటే నేను మీకు ఇందాక ఫస్ట్లో ఒక మాట చెప్పాను, దేవుడు మనల్ని పుట్టించినప్పుడు అందరికీ అవయవాలన్నీ నార్మల్గానే పుట్టించారు. అందులో వీ షుడ్ ఫీల్ సో బ్లెస్డ్. ఏం లోపల లేకుండా ఉన్న నార్మల్గా 2 చేతులు 2 కాళ్ళు మెదడు ఇచ్చారు. సో మెదడుతో పనిచేసి మనం కరెక్ట్గా మనం బాటలో పెట్టుకుంటే, అందుకనే మనకున్న ఆ స్కూల్ సిస్టమ్ కానీ, అప్బ్రింగింగ్ సిస్టమ్ కానీ, అది ఆ ఎన్విరాన్మెంట్ కానీ చాలామంది పట్టించుకోరు. అందులో నేను చాలా ఇష్టంగా చెప్పే ఎగ్జాంపుల్ లోటస్. చాలా అందంగా ఉంటుంది, కానీ అది ఎక్కడ పెరుగుతుంది? అది బురదలో. లోటస్ కూడా అనుకోవచ్చు కదా, నన్ను ఇక్కడ పడేసారు, నేను ఎందుకు ఇంత మంచిగా ఉండాలంటే, లేదు, దట్ ఈస్ అ DNA. ఆ క్యారెక్టర్ అనేది మనలో ఉంటుంది. దాన్ని కొద్దిగా ట్యూన్ చేసుకుని మంచి బాటలో పెట్టాలంటే అది కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కానీ ఏదన్నా కూడా మనం ఆ డైరెక్షన్ ఫోకస్ మనం పెట్టి చేయగలిగితే సాధించలేనంటూ ఏం ఉండదు. అందులో అంటే ఇప్పుడు నేను కొన్ని పేర్లు తీసుకుంటే అది జనాలు నా మీద కోపం కూడా రావచ్చేమో. బికాస్ ఒకప్పుడు నా దృష్టిలో ఇలాన్ మస్క్ చాలా గొప్పవాడు. ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఐ థింక్ ఆ స్పేస్ పైకి పంపించడానికి అతని దగ్గర డబ్బులు లేవు, అపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన డబ్బులు కూడా లేవు. కానీ ఎప్పుడైతే సక్సెస్ అయిందో తర్వాత ఆ టైంలో ఒబామా గవర్నమెంట్ ఉన్నప్పుడు అతనికి బాగా హెల్ప్ చేసింది ఫైనాన్షియల్గా. నువ్వు అదే ఒక 5 years లోన్ తీసుకోవచ్చు, లోన్ ఇచ్చినప్పుడు అతను 6 months లోన్ అంతా కట్టేయగలిగాడు. కానీ ఆ టైంలో అతను చేసిన హెల్ప్ని అతను గుర్తించి ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాడంటే, సో నేను అతనిలో నాకు నచ్చేది ఏంటంటే ఎప్పుడు అతను ఫండమెంటల్ క్వశ్చన్ వేస్తాడు. కారు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు డిఫాల్ట్గా డీలర్ తోటి వెళ్ళాలన్నారు. ఎందుకంటే అక్కడ యుఎస్లో ఎట్లా అంటే ఎంత పెద్ద గొప్ప కార్ కంపెనీ అయినా సరే డీలర్ ద్వారానే అమ్ముడు పోవాలి. అతను అంటాడు ఎందుకు,
సో ఈ ఫండమెంటల్ క్వశ్చన్ ఇందాక నేను మీకు వేశాను. ప్రతి మనిషి ఏ పనన్నా చేసే ముందర ఇది ఎందుకు చేస్తున్నామని ఒక్కసారి ఆలోచించి అది కరెక్టేనా కాదా అనుకున్నప్పుడే మనం దాని గురించి నిజాయితీతో అంటే మంచిగా ముందుకెళ్ళగలం. సో అట్లాంటిది ఇప్పుడు అతను ఫుల్ రెవల్యూషనరీగా ఏం చేశానంటే, నేను డీలర్కి ఇవ్వను, నేను ఇంత కష్టపడి ఒక కార్ తయారు చేసుకున్నాను, డైరెక్ట్గా నా కస్టమర్కి అమ్ముకుంటాను. డీలర్స్ ఒప్పుకోలేదు, అలా కొన్ని స్టేట్స్ ఒప్పుకోలేదు. అప్పుడు అతను వేరే స్టేట్కి వెళ్ళి అక్కడ అమ్ముకున్నాడు. సింపుల్, ఆన్లైన్ వెళ్ళి మీరు ఒక కార్ ఏ కలర్ కావాలి అన్నీ సెలెక్ట్ చేసుకోండి, వచ్చేసింది కార్ బయటికి. అంటే అతను ప్రాసెస్ ఎంత ఈజీగా చూపించాడు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ కొనడానికి వెళ్ళారు, మీకు ఒక కార్ నచ్చింది, ఆ కలర్ ఏమో బ్లూ కలర్. బయటికి రావగానే ప్రతి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళందరూ ఏంట్రా బ్లూ తీసుకున్నావు, బ్లాక్ తీసుకోవచ్చు కదరా, బ్లూ కాదు కదా అన్నప్పుడు, బట్ ఇట్ ఇస్ టూ లేట్ ఫర్ యూ. మీరు ఒకసారి షోరూమ్ నుంచి కార్ బయటకు వచ్చాక మరి లోపల పంపించాక మీకు అది కుదరదు, ఎందుకంటే అది చేసి మీ పేరుతో వచ్చేసింది. ఇదే ఎక్స్పీరియన్స్ నాకు అయింది. నేను టెస్లా కొన్నప్పుడు ఫస్ట్లో ఇష్టంగా అన్నీ నాకు ఏ కలర్ కావాలన్నీ కొట్టినప్పుడు బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. బాగానే ఉంది, అందరికీ చెప్పడం మొదలెట్టా. ఆ రోజుల్లో కార్ తయారు చేయాలంటే 2.5 నెలలు పట్టేది. సో లక్కీగా ఏమైందంటే 1 మంత్ అందరికీ ఇదేం ప్రమోట్ చేసి నుంచి, అరే నేను కొన్నావు టెస్లాకు, వెరీ గుడ్ రా, ఏ కలర్ అంటే బ్లూ రా, అంటే బ్లూ ఎందుకురా, బ్లాక్ కొనాల్సింది కదా అంటే, నేను ఇంకా నాకు ఆల్రెడీ నాకు వచ్చే కార్ నాకు నచ్చట్లేదు, బయటకు వచ్చినప్పుడు బాగుంటుంది అది. సో అప్పుడు నేను 1 మంత్ అయ్యాక ఇంకా వీళ్ళందరి ప్రెషర్ భరించలేక, సరే అయితే అయింది ఖర్చు అని చెప్పి నేను వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేసి నాకు కలర్ మార్చుకోవాలనుకుంటున్నాను, నేను ఎంత అవుతుందో చెప్తారంటే, నువ్వు కరెక్ట్ టైంకి కాల్ చేసావు, ఇప్పుడే నీ కార్ అంతా మ్యానుఫ్యాక్చర్ అయ్యి బ్లూ పెయింట్ వేయబోతున్నాం, నీకేం కాస్ట్ పడదు, బ్లాక్ కదా, ఓకే అని చెప్పి బ్లాక్ కార్ ఇచ్చారు మాకు. సో ఈ చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, గొప్పగా చెప్తున్నట్టుగా అనిపించవచ్చు, కానీ ఆ ప్రాసెస్లో కూడా మనం ఎప్పుడైనా క్వశ్చన్ చేసినప్పుడే మనకి దాని విలువ తెలుస్తుంది, దాని వాల్యూ కూడా వస్తుంది. అట్లా క్వశ్చన్ చేయడం మానేస్తారు చాలామంది. అలాగే అంటే ఇప్పుడు చూసుకునే ప్రతి దాంట్లో కూడా చిన్నప్పుడు సామెత, అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, అదే ఆకలేస్తుందని చెప్పగలగాలి మనం. ఆ కమ్యూనికేషన్ పవర్ మనం జనాలకి ఇవ్వగలగాలి. ఆ జనాలకి ఇవ్వగలగాలంటే మనం వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెంచాలి. కాన్ఫిడెన్స్ పెంచాలంటే నేనున్నాను శ్రేయోభిలాషిగా, నేను ఈ మాట వింటాను, ఐ విల్ బి దేర్ యాజ్ ఎ వెల్. ఈ పాజిటివ్ థింకింగ్ మనం వాళ్ళకి తీసుకొస్తే, ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య నేను చూసే కొన్ని ఫ్యామిలీస్లో తల్లిదండ్రులకి ఇద్దరికీ టైం లేదు. పిల్లల్ని కన్నాక వాళ్ళు అన్నం తినకపోతే టీవీ పెట్టో లేకపోతే ఐఫోనో లేకపోతే స్మార్ట్ ఫోన్ ఇచ్చో చేస్తున్నప్పుడు ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్, బికాస్ నువ్వు ఇప్పుడే యూ ఆర్ గివింగ్ అప్, దెన్ టుమారో వాట్ ఈస్ ది యూస్ ఆఫ్, అంటే వాళ్ళు ఇంకా మనతో మాట్లాడరు. ఇంకా ఆ మాట్లాడే ఏజ్లోనే మనం కమ్యూనికేషన్ వాళ్ళని అర్థం చేసుకుని మనం చేయగలగాలి. అంటే ఈ టైంలో ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పచ్చలేదు, మా అమ్మాయి ఇట్లాగే చిన్నప్పుడు చాలా మాట్లాడాలి అనే ఆత్రం ఉండేది. ఆత్రం ఉన్నప్పుడు గబగబా చెప్పేయాలి. మేము ఆఫీస్ నుంచి ఇంటికి రావగానే మాట్లాడడం మొదలెట్టేది. ఆ మాటల్లో తడబడిపోయి నత్తొచ్చేసేది. వెంటనే మా భార్యకి డౌట్ ఏంటంటే, మీకు ఒకప్పుడు నత్తుండేది కదా, మీ డిఎన్ఏ మీ అమ్మాయికి వచ్చింది. నేను అమ్మ నత్తి అనేది అది ఫిజికల్ కాదు, అది మెంటల్, అది ఉండు లెట్ మీ టాక్ టు హర్ అని చెప్పి మాట్లాడుతుంటే అది హడావుడి పడుతూ ఆ మాట రాక నేను చెప్పాను, ఇది ఒక స్టేజ్, తను ఏం చెప్పాలనుకుంటుందో చెప్పని ఆపద్దు, అప్పుడు తనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అని చెప్పినప్పుడు, అప్పుడు నమ్మకపోయినా కూడా ఒక 6 నెలలు మొత్తం అదే సెట్ అయిపోయింది. ఎందుకంటే తనకి అక్కడ తెలిసిపోయింది, ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే మనం ఫోకస్డ్గా వింటున్నాం. మనం అలా వినాలి అనే ఫోకస్డ్ అటెన్షన్ మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు, మనం వాళ్ళకి టైం ఇచ్చినప్పుడు, వాళ్ళది కృతజ్ఞత భాగంతో మళ్ళీ వాళ్ళు ట్రై చేసి ఉంటున్నాను ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకుని చెప్తా అని చెప్పి, అప్పుడు ఆలోచనతో ఆ మైండ్లోని అన్ని ఫామ్ చేసుకునే సెంటెన్స్, దెన్ షీ స్టార్టెడ్ స్పీకింగ్. అంటే లైఫ్ లెసన్స్ అంటే అదే, మన చుట్టూ జరిగే విషయాల్లోనే మనం గమనించి మనం దీన్ని కనుక చేసుకుంటే నథింగ్ లైక్ ఇట్. అవే లెసన్స్ అవుతాయి మనకు, బోల్డ్ అవే లెసన్స్ అవుతాయి. వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి నచ్చదు, ఎందుకంటే మన పిల్లలు కాబట్టి మనం చెప్పగలం. సో అందుకే ఇందాక నేను నెగిటివ్ మాట్లాడబోయి నేను మళ్ళీ దాన్ని పాజిటివ్లోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి టైం లేదని కాదు, ప్రాబబ్లీ దే డోంట్ నో దట్ ఈస్ అ గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే పిల్లలు దేవుళ్ళతో సమానం. పిల్లలు మాట్లాడే ప్రతి మాట చిన్నప్పటి నుంచి మనం ఫోకస్గా వాళ్ళ మీద మనం వినగలిగితే అంతటి అదృష్టం ఇంకోటి ఉండదు. అందుకని చిన్నప్పుడు అత్త అన్నా కూడా, అమ్మ అన్నా కూడా ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, మురిసిపోతాం. తర్వాత మాట్లాడుతుంటే ఇంకా ఆపమ్మ మాట్లాడద్దు అంటాం మనం.
అలా ఆపకుండా మనం వాళ్ళని అలా చేసినప్పుడు వాడికి క్లారిటీ వచ్చేస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ మనం వాళ్ళకి ఇవ్వగలిగామనుకోండి, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అవుతారు. అండ్ ఈ విషయంలో చెప్పాలంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్ నౌ. ఎందుకంటే కాన్ఫిడెంట్గా నేనేమైనా తప్పు చేసినా నువ్వు తప్పు చేస్తున్నావు అని పాయింట్అవుట్ చేసి చెప్పగలిగే సిచ్యువేషన్స్కి వచ్చిందంటే ఐ ఫీల్ ప్రైడ్. మళ్ళీ ప్రౌడ్ అంటే మళ్ళీ అది పొగరు వచ్చేస్తుంది. గొప్పగా ఫీల్ అవ్వాలి కానీ అలా అని చెప్పి మనది ఈగో కూడా అక్కడ తెచ్చేసుకోకూడదు. అట్లా ఐ లెర్న్. సో అందుకని ఎవరన్నా అన్ఫార్చునేట్లీ నెగిటివ్గా థింక్ చేస్తున్నా, అరే నాది ఇంతే జీవితం అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే ఒకటే మెసేజ్ ఏంటంటే ఇది ఉట్టి తాత్కాలికం, ఇది ఉట్టి తాత్కాలికం. అందుకే ఎప్పుడన్నా బాధలు ఏమైనా ఉంటే అది సముద్రం వైపెళ్ళి అక్కడ నది సముద్రం తీరాన్ని అక్కడ రాసేస్తే చెరిగిపోతాయి, అవి కొట్టుకుపోతాయి. అట్లాగే ఈ బాధలు కూడా అన్నీ అలాగే కొట్టుకుపోతాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే, మళ్ళీ సామెతలు చెప్పినట్టుగానే ఎండ్ ఆఫ్ ద డే విజయం ఎప్పుడు మంచివాడికే వస్తుంది. రైట్? అది నమ్మి ఆ బాటలో నడవగలిగితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇవన్నీ ఇంతలా చెప్పడానికి ఎంతకాలం పట్టింది టు లెర్న్? ఇవన్నీ మన కోసమే, ఇవన్నీ మన మంచి కోసమే. ప్రతి అంశంలోనూ ఏదో ఒకటి ఉంది మనం నేర్చుకోవడానికి, మనం మారడానికి. ఎంత టైం తీసుకున్నారు ప్రసాద్ గారు? ఇంకా టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కొంతమందికి నేను నచ్చను. ఎట్లా అంటే సూటిగా ఏమైనా చెప్పినప్పుడు వాళ్ళు నొచ్చుకుంటారు. యాక్చువల్గా ఐ హ్యావ్ టు ఇంప్రూవ్. ఎవ్రీడే ఈజ్ ఎ లెర్నింగ్ లెసన్ ఫర్ మీ. ఎందుకంటే కొన్ని చిరాకుతో చెప్పచ్చు, కొన్ని మంచిగా చెప్పచ్చు. మేబీ నాకు ఆ ప్రజెంటేషన్లో ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పటికీ కూడా మనం తప్పుగా చెప్తే ఎవరికి నచ్చదు. అందుకనే అంటారు కదా, ఏవో సినిమాలు కూడా వస్తుంటాయి ఈ మధ్య, అప్రియమైన సత్యము. అది నువ్వు ఇప్పుడు ఎవరన్నా అదే, అరే నువ్వు సగం మంది చెడ్డ వాళ్ళలో నువ్వు ఒకళ్ళురా అంటే వాళ్ళకి నచ్చదు. అలాగే ఇంకో విధంగా చెప్తే, కానీ నెగిటివ్ అనేది వాళ్ళలో ఉన్నా కూడా మనం నెగిటివ్ డైరెక్ట్గా ఎప్పుడు చెప్పగలం. చెప్తే వాళ్ళకి నచ్చదు. సో చెప్పే విధంగా చెప్పాలి. ఇది మేము నేర్చుకున్న యూఎస్లో. ఎట్లా అంటే ఎక్కడన్నా ఎవరన్నా జాబ్కి వెళ్ళినప్పుడు మేనేజర్ ఎవరన్నా అరే నువ్వు ఈ పని చేస్తావా అంటే మనం ఏమంటామంటే ఇండియన్ నార్మల్గా నో సార్ నేను చేయను అంటాడు. అదే అమెరికన్ వేరే చెప్పరా అంటే అమెరికన్ ఏం చేస్తారంటే ఐ లవ్ టు డూ దిస్ జాబ్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ డు నాట్ హ్యావ్ టైమ్ టు డూ ఇట్. అందులో నోయే చెప్తున్నాడు. ఆ నో చెప్పడానికి కూడా మంచిగా చెప్తున్నాడు. ఆ మంచిగా చెప్పే విధానం కనుక మనకి తెలిస్తే మనం చెప్తాం. కొంచెం కన్విన్సింగ్గా ఉండగలిగితే మనం ఎవరిని కన్విన్స్ చేయలేము. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆర్ అనే పదం, అదే ఆర్ఆర్ఆర్లో నాకు నచ్చే ఒక పదం ఆర్. ఎట్లా అంటే ఎవరైనా ఏమైనా చెప్పినప్పుడు ఫస్ట్ రెసిస్ట్ అవుతాం. అదే ఆ రెసిస్టెన్స్ని తీసి మనం రిసీవింగ్ ఎండ్లో తీసుకుని ఓకే ఏం చెప్తున్నాడో విందాం, ఎందుకు చెప్తున్నాడో విందాం. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఒకటి గమనించండి, మీకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు ఫస్ట్ థాట్ ఇన్ యువర్ మైండ్ ఎవరు చెప్పాడు. సో నేను అంటాను ఎవరు చెప్పారనేది ఇంపార్టెంట్ కాదు, ఫీడ్బ్యాక్ ఇంపార్టెంటా ఎవరు చెప్పారనేది ఇంపార్టెంటా. ఎందుకంటే ఎవడైతే చెప్పాడో వాడి ఉద్దేశం తప్పు అనుకుంటాం, కానీ మనకిచ్చే ఫీడ్బ్యాక్ మనం ఎప్పుడు తీసుకోం. అలా ఫీడ్బ్యాక్ మీద ఫోకస్ చేయగలిగితే నేను ఎప్పటికీ చెప్తూనే ఉంటాను సార్, నా ఫీడ్బ్యాక్ ఎవరికైనా లాభం అయితే లాభం అవుతుంది. అలా చూసుకుంటే అంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ వాట్ ఐ కెన్ సే. మా కంపెనీలో జాయిన్ అయ్యేదాకా చాలా ఆనందపడతారు. ఎందుకంటే బయట నుంచి ప్యాంప్టన్ అనే కంపెనీ చాలామందికి ఇష్టం. ప్యాంప్టన్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు అది ఆఫర్ లెటర్ ఎప్పుడు పంపిస్తారా అని చూస్తుండేవారు. కానీ వాళ్ళు జాయిన్ అయ్యాక రోజు కష్టాలే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఈజీ లైఫ్కి అలవాటు పడిపోయో, లేకపోతే ప్రాసెస్ అనే పద్ధతిగా చేయాలనే అలవాటు లేకనో ఇబ్బంది పడేవారు. అప్పుడు నేను ఒకటే మాట చెప్తాను, ఎట్లా అంటే రాయిని స్కల్ప్చర్ చేసి దేవుడిని చేస్తారు, అలాగే ఏదన్నా కూడా డైమండ్ని కూడా మనం దాన్ని బాగా సో ఈరోజు ఐ ఫీల్ గుడ్. ఎందుకంటే ఈ 18 ఏళ్ళ బిజినెస్ లైఫ్లో మేము అట్లీస్ట్ ఒక 3,000 to 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. ఇప్పుడు మా దగ్గర 300 మంది ఉన్నారు. అంటే ఇది మనం డివైడ్ చేసి మాట్లాడితే, ఇఫ్ ఐ కెన్ టాక్ అబౌట్ ఎన్ ఇండియన్ ఎంప్లాయ్మెంట్లో మేము ఫస్ట్ ఎంప్లాయ్ని తీసుకున్నప్పుడు 200 మందిని ఇంటర్వ్యూ చేసి ఒక్కతని తీసుకున్నాం. అంత హ్యూజ్ డిమాండ్ ఉందా, లేకుంటే క్వాలిటీ అనేది లేదా అక్కడ? అంత సప్లై ఉంది, కానీ డిమాండ్కి కూడా తగ్గట్టుగా ఎవరైనా, ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్లో చాలా మంది ఇంప్రెస్ చేసుకోవడానికే వస్తారు.
ఈ టాపిక్ తీసి మనం పక్కన పెడితే ఎవరైనా రెజ్యూమే రాసినప్పుడు ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, రెజ్యూమేలో సో కాల్ సివి, ఓకే, వాళ్ళు రాసేది ఎప్పుడు వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారు అన్నది వాళ్ళు రాస్తారు, కానీ వాళ్ళు చేసినది ఎప్పుడు రాయరు. అంటే ఇప్పుడు ఇదే మనం మ్యారేజ్ బ్యూరోతో కంపేర్ చేసుకుంటే అదే అలవాట్లు ఏమైనా ఉన్నాయా, ఏం లేవు, అవన్నీ విష్ లిస్ట్ అనమాట మనకి. యూ విల్ ఆల్వేస్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ వాట్ యూ వాంట్ టు బి, బట్ నాట్ వాట్ యు ఆర్. సో అట్లా మాకు రెజ్యూమేస్ వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ ఏదో ఒక కంపెనీ ఉంది, ఓకే, అది అటు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ అడుగుతున్నారు, సరే వెళ్దాం, అంటే మన లక్ బాగుంటే వస్తుందేమో అనుకుని వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదంటే దే వర్ నాట్ ప్రిపేర్డ్ వెల్. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. సో వెన్ యూ ఆర్ ప్రిపేర్డ్ దెన్ యూ నో వాట్ టు డూ. సో ఈ 200 మందిలో కూడా ఇతను ఎందుకు సెలెక్ట్ అయ్యాడు అనేది కూడా బికాస్ హీ వాజ్ వెరీ వెల్ ప్రిపేర్డ్. అంటే అప్పటికి కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసాం మేము, ఒక మంచి వెబ్సైట్ ఒకటి పెట్టుకుని అంతా ఇంటరాక్టివ్ వెబ్సైట్ కింద చేసి పెట్టినప్పుడు అతను వచ్చి హీ వాజ్ సో ప్రిపేర్డ్. ఈ సెట్ అన్ని ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ఎంటర్ చేశాక అదే అటెండ్ అయ్యాడు, బాగా చెప్పాడు. అప్పుడు అన్నాడు, నేను సెలెక్ట్ అయినా అవ్వకపోయినా నేను మీకు ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను సార్ అంటే. సార్ ఏంటి సార్, మీరు ఈ పేజ్లో అది వర్క్ అవ్వట్లేదు ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే. దెన్ ఈ సెడ్ ఐ ఆల్సో నో ద సొల్యూషన్ హౌ టు ఫిక్స్ ఇట్ అన్నాడు. ఐ సెడ్ యు ఆర్ సెలెక్టెడ్. ఎందుకంటే అందరూ వచ్చి మెచ్చుకుంటున్నారు, అదే నీది వెబ్సైట్ ఎంత బాగుందో, ఇది బాగుంది అది బాగుందని చెప్పే వాళ్ళే ఉన్నారు, కానీ ఈ పేజ్లో ఎక్కడ తప్పు ఉందని చెప్పిన వాళ్ళు చాలా అరుదు. అతను నాకు నచ్చాడు, అతను ఇప్పుడు మాతో లేడు, కానీ ఇట్ ఈస్ ఓవర్ 18 years నౌ. రీసెంట్గా నేను అతను మళ్ళీ కలిసినప్పుడు అతను చెప్పాడు, సార్ మీకు ఇతను గుర్తున్నాడా, ఇతను గుర్తున్నాడు, వాళ్ళందరూ గుర్తున్నట్టు. మేమందరం ఇప్పుడు ఒక అల్యూమినై ఫామ్ చేసుకుని మన కంపెనీ తరఫున ప్రమోట్ చేస్తాం సార్. అందుకే ఏమైనా మమ్మల్ని రీచ్ అవుట్ అయితే మేము వాళ్ళకి చెప్తాం, అదే నీకే కంపెనీలో రావడం మంచిది అంటే. మనం చేసే మంచి ఆ టైంలో కనిపించకపోయినా వాళ్ళు ఏడ్చిన సేమ్ థింగ్. చిన్నప్పుడు పిల్లలు కూడా ఏమైనా వద్దంటే ఏడుస్తారు. అలా ఏడ్చినా కూడా మనం వాళ్ళు మంచిగా అంటే వృత్తిలో పెట్టి వాళ్ళు ఇప్పుడు దే ఆర్ ఆల్ గ్రేట్ సోల్స్ మాకు. సో ఇలా అతను వచ్చి నాతో చెప్పినప్పుడు నాకు అనిపించింది, ఈ 30 ఏళ్లలో నేను చేసింది మంచా చెడా అని ఆలోచిస్తే మంచి చేశాం. సో ఇప్పుడు మీరు అన్నారు కదా సక్సెస్ అనేది ఇంకా లేదు, ఎందుకంటే అలాగే ఇప్పుడు మీరు మంచి పొజిషన్లో ఉన్నామంటే, ఈ మంచి పొజిషన్లో ఎప్పుడు ఉంటానంటే యాజ్ లాంగ్ యాజ్ ఐ టేక్ కేర్ ఆఫ్ మై ఎంప్లాయీస్. అంటే ఇప్పుడు మీ ఓనర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే అతను నిలుపుకునే మర్యాద, అతను మీకు ఇచ్చే మాట, అతను మీతో ఎలా బిహేవ్, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. సో అందుకనే నాకు నచ్చేది కూడా ఎట్లా అంటే అతని వృత్తికి తగ్గట్టుగా మనం అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ చేసే వృత్తి మీద ఇతను ఇది అంటే అది కూడా ఇంకోటి నేను గమనించాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఆఫీస్ బాయ్ అని, మాకు యూఎస్లో అసలు ఆఫీస్ బాయ్ అనే కాన్సెప్టే ఉండదు. ఇక్కడ ఆఫీస్ బాయ్ ఏంటంటే మంచినీళ్ళు తీసుకురావాలి ఇలానగా. సో అన్ఫార్చునేట్లీ యూ హ్యావ్ టు ఓవర్కమ్. అందుకే నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి మనిషి ఒక్కసారన్నా దేశం బయటికి వెళ్ళి చూడాలి, అరే ఇక్కడ ఎలా ఉంది, అరే వాళ్ళు ఎలా చూసుకుంటున్నారు అని తెలుసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ మనకి మనం చాలా బాగా బిహేవ్ చేసుకుంటాం, అవతల మంచిగా రెస్పెక్ట్ కూడా ఇస్తాం మనం. సో ఇప్పుడు ఇన్ని వాల్యూస్ ఇవన్నిటి గురించి చెప్తున్నటువంటి మీరు ఆచరించాలి అనేది అన్నారు కదా, ఆచరణలో భాగంగానే సాఫ్ట్కిన్ వచ్చింది అంతేనా? సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫర్ కిడ్స్ ఇన్ నీడ్. సాఫ్ట్కిన్ అనేది నా ప్రాజెక్ట్ కాదు, అది ఛాయ గారిది. అదే ఇందాక చెప్పినట్టుగా ఛాయ గారిది నాది అసోసియేషన్ ఓవర్ 33 years. ఆవిడ ఫస్ట్ నుంచి నాకు మేనేజరే, ఈ రోజుకి ఆవిడ నా మేనేజరే. సో సుపీరియర్. సో షీ ఈజ్ ఎ సిఇఓ అండ్ ఐఎమ్ ఏ సిఇఓ. కానీ ఊరికే సరదాగా చెప్పాలంటే అదే ప్రతి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందర ఇబ్బందులు ఉంటాయి. నేను యాక్చువల్గా పనిచేసే కంపెనీలో నేను మేనేజర్ అయ్యే టైంలో తను మేనేజర్ కింద వచ్చింది. సో ఫస్ట్ ఈగో ఎట్లా ఉంటుందంటే, ఓకే నాకు ఇవ్వాల్సిన పొజిషన్ వేరే వాళ్ళకి ఇచ్చారు. సో సెకండ్ థింగ్, ఈవిడెవరో వచ్చి నా మీద అథారిటీ చెలాయించేది ఏంటి? బట్ ద వే షీ ట్రీటెడ్ మీ వాజ్, షీ వాజ్ నాట్ బీయింగ్ అగ్రెసివ్, షీ వాజ్ నాట్ బీయింగ్ బులిష్, షీ వాజ్ నాట్ బీయింగ్ ఎ మేనేజర్ కింద కాదు. నన్ను అలా వదిలేసింది, నన్ను కొన్ని రోజులు అబ్జర్వ్ చేసింది. అబ్జర్వ్ చేశాక తర్వాత ఏదో అవసరం ఉండి నా దగ్గరకు వచ్చి సహాయం కోరి వచ్చి అడిగే విధానం నన్ను ఇంప్రెస్ చేసింది. దెన్ ఐ సెడ్, షీ ఈజ్ నాట్ ఎ టిపికల్ లీడర్ హూ డస్ ఎ బాసింగ్ అరౌండ్. సో
ఓ ఈవిడ మంచివారు, అయితే ఈవిడతో వర్క్ చేయొచ్చు అని వర్క్ చేయడం మొదలెట్టాక నేను నేర్చుకుంది ఏంటంటే ఆ ఈగో తీసి పక్కన పెట్టి అవతల వాళ్ళు చెప్పే మాట ఏంటన్నది మనం విని అది మనం ఎగ్జిక్యూట్ చేయగలిగితే అందులో ఉండే ఆనందము, కిక్ చాలా బాగుంటుంది. అలా నేను ఆవిడ దగ్గర నేర్చుకుని, అంటే ఈరోజు వీఆర్ ఆల్ వెల్ సెటిల్డ్ అని చాలామంది అనుకుంటారు, కానీ ఎవ్రీడే స్ట్రగుల్ ఆవిడ కానీ నాకు కానీ. బికాస్ అంతమంది పిల్లల్ని పెంచడం అనేది ఆవిడ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జాబ్. సో అట్లా మేము ఫస్ట్ జాబ్ నుంచి మేము తీసుకుంటున్న ప్రతి ఛాలెంజింగ్ టాస్క్ ఎట్లా అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ విచ్ ఎనీబడి కెన్ డూ, నాట్ ఎట్ ఆల్ ఎన్ ఈజీ జాబ్, బట్ షీ ఈజ్ ఏబుల్ టు అచీవ్ ఇట్. అండ్ ఆల్సో వీ ఫీల్ ప్రైడ్ ఇన్ సపోర్టింగ్ హర్. అట్లాగే సాఫ్ట్కిన్ సంస్థ స్టార్ట్ చేసింది ఆవిడే అయినా కూడా మేమందరం ట్రస్టీగా ఉన్న మెంబర్స్ కింద ఉన్నా కూడా మొత్తం క్రెడిట్ ఆవిడకే ఇస్తాం. బికాస్ ఆవిడ ఆలోచనని మనం ముందుకు తీసుకెళ్ళాలి. అందుకనే ఆవిడ ఇన్వాల్వ్ అయ్యే ప్రతి ప్రాజెక్ట్లో నన్ను శ్రేయోభిలాష్గా పెట్టుకుని తను ఆ నమ్మకంతో ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి. అట్లా దేర్ ఈజ్ అనదర్ ఇనిషియేటివ్ షీ హాస్ టేకెన్, అది షీటెక్ అని స్టార్ట్ చేశారు ఆవిడ. అది కూడా స్టార్ట్ చేసి ఒక 5 years అవుతుంది. తన ఉద్దేశం ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అంటుంది. ఎందుకంటే ఇది నేను నమ్ముతాను, సో కాల్డ్ ఐటీ ఫీల్డ్లో మెన్ బాగా డామినేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అది ఐక్యూ పవర్ ఎక్కువ ఉందనో లేకపోతే టెక్నికల్ స్కిల్స్ ఎబిలిటీస్ చాలా బాగా చేస్తారన్నా కూడా, మళ్ళీ మన సైబర్ సెక్యూరిటీకి వస్తే కూడా ఒక తల్లికి కానీ ఒక విమెన్ ఒక లేడీస్కి ఉన్న ఇబ్బందులతో మెన్తో కంపేర్ చేసుకుంటే మెన్కి అసలు ఇబ్బందులే లేవు. కానీ లేడీస్ అయ్యుండి ఇన్ని ఇబ్బందులు పడుతూ ఏదన్నా సాధించగలరు. అందుకని చూడండి 24/7 చూసుకుంటే మెన్కి 5 days వర్క్ ఉంటుంది, కానీ విమెన్కి ఎప్పుడు 7 days వర్క్ ఉంటుంది. వాళ్ళందరికీ స్ఫూర్తినివ్వాలంటే అందరిది విమెన్ లీడర్స్ అందరినీ మనం తీసుకొచ్చి వాళ్ళ చేత మాట్లాడించి వాడు ఎట్లాంటి అదే ఒడిదొడుగులన్నీ ఉన్నాయో మనం వాళ్ళు ఎలా ఓవర్కమ్ చేశారో చెప్పగలిగితే కొంతమంది మారినా కూడా మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకనే తను చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటుంది. అన్ఫార్చునేట్లీ చాలా మంది దాని మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఐ వాజ్ నాట్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్, బట్ ఐ థింక్ మై డాటర్ ఈస్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. బికాజ్ ఎందుకంటే ఇబ్బంది అనేది తెలియకుండా పెంచుతున్నాం కదా. అలా అన్ని ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కొన్ని మంచి ఆప్షన్స్ మనం తీసుకోవాలా లేదా అనేది చాలా మందికి తెలియదు. అదే సాకుతోటి అందుకే యుఎస్లో అదే స్టెమ్ ప్రోగ్రామ్ అని పెట్టాం. స్టెమ్ అంటే అది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ కదా. అది మనం పెట్టినప్పుడు యూ విల్ సీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓన్లీ మెన్, బికాజ్ ఇంజనీరింగ్ ఈజ్ వాట్ దే కెన్ డూ అనేది వాళ్ళ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ వీళ్ళకి ఎందుకు లేదని మా ఉద్దేశం. ఎందుకు చేయలేరు? బికాజ్ యూజువల్గా వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే అదే మెటర్నిటీ లీవ్కి వెళ్ళినప్పుడు మాత్రమే. కానీ ఈ రోజుల్లో నేను చూసిన గ్రేటెస్ట్ లీడర్స్ దే ఆర్ వర్కింగ్ టిల్ ద లాస్ట్ 9th month అండ్ యాజ్ సూన్ యాజ్ ద డెలివరీ ఇస్ డన్. బికాజ్ ఇప్పుడు టెక్నాలజీ ఎంత బాగా అయిపోయిందంటే 2 weeks అయిపోగానే దే ఆర్ ఆల్ గెటింగ్ బ్యాక్ టు వర్క్. కానీ ఈ రోజుల్లో నేను చూసేది మెటర్నల్ లీవ్ అని తీసుకునేవాళ్ళు విమెన్. అక్కడ యూఎస్లో కాన్సెప్ట్ ఏంటంటే యూ కెన్ టేక్ ఈవెన్ పెటర్నిటీ లీవ్. సో ఈవెన్ పేరెంట్ కింద హస్బెండ్ కెన్ సపోర్ట్ ఆల్సో. సో ఇంత ఈక్వాలిటీ తీసుకొస్తున్నప్పుడు దే షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ విమెన్, ఎంపవరింగ్ దెమ్ అండ్ దెన్ ఎంప్లాయింగ్ దెమ్. సో దట్ హెస్ బీన్ ద మంత్ర. అందుకే మా ఆర్గనైజేషన్లో కూడా చాలామంది విమెన్ లీడర్స్ ఉన్నారు అండ్ వీఆర్ స్టిల్ నర్చరింగ్ దెమ్. అండ్ వెన్ వీ నర్చర్ దెమ్ సమ్ పీపుల్ థింక్ దట్ వీఆర్ టెస్టింగ్ దేర్ లిమిట్స్. బికాస్ కొంతమంది ఇంతే అనుకుంటారు, కొంతమంది సాధించడానికి ట్రై చేస్తారు. అట్లా థింగ్స్ విల్ గో ఆన్. చెప్తున్నాను కదా ఇందాక ఫస్ట్లో నేను మీకు చెప్పినట్టుగా ఇట్స్ ఓన్లీ డ్రాప్ ఇన్ ద ఓషన్, బట్ ఐఎమ్ ష్యూర్ వన్ డే ఈవెన్ ఆ డ్రాప్ కూడా విల్ బ్రింగ్ ఇన్ ద డిఫరెన్స్ టు హ్యుమానిటీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ బీయింగ్ దేర్. సెట్ చేసే వాళ్ళు కూడా కావాలి, మాటలతో చేతలతో సెట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. మీరు అలా అక్కడ ఉండి ఈ పనులు చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ. ఫ్యూచర్ కూడా ఇలాగే ఉండాలి, ఇలాగే కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్.